హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఎంతోమందికి ఫేవరెట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే జున్ను. ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది జున్ను పాలు. ఈ జున్ను పాలు అంటే ఏంటంటే గేదె ఈనిన తర్వాత మొదటి రోజు వచ్చే పాలు అనమాట. చిక్కగా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. ఇలా మొదటి రోజు వచ్చిన ఈ జున్ను పాలతో చేస్తేనే మనకి జున్ను అనేది కొంచెం గట్టిగా వస్తుందన్నమాట. రెండో రోజు మూడో రోజు వచ్చే పాలతో అయితే మనకి జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఇంత గట్టిగా జున్ను రాదు. అందుకని మనం జున్ను కానీ గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ముఖ్యంగా మొదటి రోజు పాలని మాత్రమే తీసుకోవాలి. సుమారుగా నేను తీసుకున్న జున్ను పాలు ఇవి సుమారుగా 1/2 లీటర్ లోపు ఉంటాయి. అంటే మెజర్మెంట్ ప్రకారంగా 400 ml మిల్క్ ఉంటుంది. దీనికి గాను బెల్లం 200 గ్రాములు వరకు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 250 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇవి కొంచెం వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 by 1 అన్నీ వేసుకున్నాం కదా. బెల్లము, ఏలుకల పొడి, మిరియాల పొడి ఇవి మొత్తం పాలల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లము ఉండలుగా ఉండకూడదు. బాగా బెల్లం అంతా పాలల్లో కరిగిపోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఈ మెజర్మెంట్ ప్రకారంగా మనం కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్వీట్ కమ్మని ఫ్లేవర్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మెజర్మెంట్స్ మరొకసారి చెప్తున్నాను. సుమారుగా 1/2 లీటర్ పాలకి 1/4 kg బెల్లం పడుతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయే వరకు కలుపుకున్న తర్వాత దీనిని ఒక లోతైన గిన్నెలోకి మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఇది ఆవిరిలో ఉడికించటానికి కుక్కర్లో పెడతాం కాబట్టి దానికి సెట్ అయ్యే విధంగా వేరొక గిన్నెలోకి మార్చుకోవాలన్నమాట. ఆ గిన్నె మనకి సెట్ చేసుకోవాలి. అది హైట్ కానీ వెడల్పు కానీ ఆ కుక్కర్కి సరిపోయే విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాము. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దానికి సెట్ అయ్యే విధంగా ఒక గిన్నె అమర్చుకొని అందులో ఇప్పుడు మనం బెల్లము, పాలు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకవేళ చాలా ఎక్కువ మంట కానీ పెట్టినట్లయితే మనం పొయ్యి మీద పెట్టిన గిన్నెలో అడుగున కొంచెం వాటర్ పోసాం కదా, ఆ వాటర్ ఆ మంటకి బాగా పొంగిపోయి ఈ పాల గిన్నెలోకి కలిసిపోతాయి. అందుకని ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనం స్టీమర్లో పెడుతున్నాం కదా, ఈ స్టీమర్లో పట్టడానికి సుమారు 25 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు ఇది ఉడికించడానికి టైం పడుతుంది. 25 నిమిషాల తర్వాత మనం ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు కుక్ అయింది, ఇంకెంతసేపు టైం పడుతుంది అని ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మనం ఈ జున్ను పూర్తయిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటున్నామో అలాగే మనము మధ్యలో ఒకసారి ఈ స్టీమ్కి సరిపడా ఈ కుక్కర్లో అడుగు భాగంలో ఉన్న నీరు కూడా ఉన్నాయో లేదో అని మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కొంచెం సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి స్టీమ్ పెట్టుకోవాలి. అలా మొత్తం పూర్తయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయిందో లేదో తెలియాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. మనం ఒక స్పూన్ కానీ చాక్ కానీ తీసుకొని అలా ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే మనం ఆ పెట్టిన స్పూన్కి ఏది అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. అప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకొని కొంచెం సేపు చల్లార్చుకోవాలన్నమాట. కొంచెం చల్లారితేనే మనం పీసెస్గా కట్ చేసుకోవడానికి నీట్గా వస్తాయి. మనకి ఇంకొంచెం తొందరగానే ఇది చల్లారాలి అనుకున్నట్లయితే ఈ గిన్నెని మనం 10 నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మాత్రమే మనం పీసెస్ని కట్ చేసుకోవాలి. లేకుంటే వేడి మీద మనం కట్ చేస్తే పీసెస్ కరెక్ట్గా రావన్నమాట. ఇలా చుట్టూ ముందు అంచు అంతా కట్ చేసుకొని లేపాలి.
అలా చుట్టూ అంతా కొంచెం కట్ చేసుకున్న తర్వాత కూల్ అయిన తర్వాత మనం వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్గా కట్ చేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా వేరే ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవటమే. చూసారు కదా అసలు కేక్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా రావాలి అంటే మనకి ఫస్ట్ రోజు గేదె పాలు అయితేనే మనకి ఇలా వస్తుంది. రెండో రోజు పాలు, మూడో రోజు పాలు మనకి ఇంత గట్టిగా రాదనమాట. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ మధ్య ఇది సిటీస్లో కూడా ఎక్కువగా అవైలబుల్గానే ఉంటుంది. కానీ ఇలా మనం న్యాచురల్గా మనం స్వయంగా మనం ఇంట్లో ఇలా చేసుకుంటేనే మనం న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి ఇవి హెల్త్కి కూడా మంచిదేను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 days వరకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఇలా కానీ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఈ రెసిపీ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ విజిట్ చేసి ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో హెల్తీ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.